దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క వందనములు శుభములు తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, నేటి దినపు వాక్యములు మనం చదువుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీలో నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యములో యవనస్తులారా అని గ్రంథకర్త తెలియజేస్తుంటున్నాడు. యవనస్తులు అంటే శారీరక పరంగా బలం కలిగి ఉన్నటువంటి వాళ్ళు, యవన వయసులో ఉన్నటువంటి వారిని మనము అర్థం చేసుకోగలం. అయితే ఆధ్యాత్మికంగా మనం గమనించినట్లయితే వాక్యానుసారంగా మానవుని 3 దశలుగా మనము తెలుసుకోవచ్చు. మొదటి దశ చిన్నపిల్లలు, 2వ దశ యవనస్తులు, 3వ దశ పెద్దలు. చిన్నపిల్లలు దేనికి సాదృశ్యం అంటే, ఆధ్యాత్మికంగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువును అప్పుడప్పుడే తెలుసుకున్నటువంటి వారండి. అంటే ఆత్మీయతలో అప్పుడప్పుడు ఎదుగుతున్నటువంటి వారిని చిన్నపిల్లలు అంటారు. అదే రీతిగా పెద్దవాళ్ళు అనేది దేవుడిని సంపూర్ణంగా తెలుసుకొని దేవునిలో నిలిచి ఉండి జీవిస్తున్న వారిని పెద్దలు, తండ్రులు అంటారు. ఈ మధ్య వయసులో ఉన్నటువంటి యవనస్తులను వాళ్ళు ఏమంటే దేవుని యొక్క వాక్యములో నిలిచి ఉన్నటువంటి వారండి. దేవుని యొక్క వాక్యము చేత బలం పొందుకున్నటువంటి వారు. ఇది శారీరక సంబంధమైన బలం కాదు, ఇది ఆత్మీయంగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము చేత, వాక్యంలో చదవడం మీరు వాక్యంలో నిలుచుతున్న ప్రకారం ఉంది. అంటే దేవుని యొక్క వాక్యము ఎవరైతే సంపూర్ణంగా దేవుని యందు విశ్వసించి దేవునిలో ఎదిగి ఉన్నారో వారిలో దేవుని యొక్క వాక్యం నిలిచి ఉంటుందండి. దేవుని యొక్క వాక్యము వాళ్ళు నిలిచి ఉండటం ద్వారా అపవాదైన సాతాను తీసుకొని వచ్చే శోధనలో, కష్టాలలో, ఆ యొక్క లోకపు పాపాలన్నింటిలో కూడా వాటిని జయించగలిగినటువంటి బలం వాళ్ళలో ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ద్వారా ఈ లేఖనము ఏమని తెలియజేస్తుందంటే, ఉదయకాల సమయంలో మనము దేవునిలో ఎదుగుచున్న వారమండి. దేవునిలో ఎదుగుచున్న వారం అయితే మనలో దేవుని యొక్క వాక్యం నిలిచి ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం నిలిచి ఉంటుందో మనము దుష్టుని జయించిన వారంగా ఉంటామండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనము ఆత్మీయంగా బలము ఉన్నవారముగా ఎంతో శోధన వచ్చినా కానీ మనము పడిపోమని మనం గుర్తించుకోవాలి. ఈరోజు ఈ మాటలు ఉంటున్నటువంటి నీ జీవితంలో ఈ 3 దశల్లో మనము ఏ దశలో ఉన్నామో మనం ఇదే కాలంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. చిన్నపిల్లల దశలో ఇంకా ఉన్నామా, లేకపోతే యవన దశలో ఉండి దేవుని యొక్క వాక్యము నిత్యము మన హృదయంలో నిలుపుకొని, ఎందుకంటే ఎఫ్ఎస్సి పత్రికలో తెలియపరిచినట్టుగా దేవుని యొక్క వాక్యము మనకు ఆయుధం అండి. అపవాది తీసుకొని వచ్చే వాళ్ళు వేసే ప్రతి తంత్రములను మనము ఎదిరించుటకు దేవుని యొక్క వాక్యము మనకు ఆయుధంగా దేవుడు ఇచ్చి ఉన్నాడు. యవన ప్రాయంలో అంటే దేవునిలో నిలిచి, దేవునిలో అంటుకట్టి, దేవునిలో ఎదుగుచున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క వాక్యములో మనము నిలిచి ఉండాలి. ఎవరు ఉదయంలో అయితే దేవుని యొక్క వాక్యం నిలిచి ఉంటుందో వారి దృష్టిని జయించగలరండి. కనుక ఈరోజు మన జీవితంలో మనము ఈ యొక్క దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఎంతగా నిలుపుకొని ఉన్నామో, ఒకవేళ చిన్నపిల్లల దశలో ఉంటున్నట్లయితే మనము దేవుని వాక్యము చేత యవనస్తులుగా దేవుని వాక్యము చేత బలవంతులు కావాలి. మనం దేవునితో నిలిచి ఉన్న ప్రకారంగా తండ్రులు ఏ రీతిగా తండ్రిని సంపూర్ణంగా తెలుసుకొని తండ్రి ఎదుట వాళ్ళు
ఆ, ఏ రీతిగా దేవుని యొక్క ఆధిక్యతను సంపాదించుకున్నారో మనము కూడా ఆ ఆ విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును పోల్చుకున్న ప్రకారంగా మనం జీవితాలలో కూడా మనం ఒక మాదిరికరముగా మనము ఇతరులకు నిల్చుండులాగున మనం దేవుని యొక్క వాక్యము చేత బలము పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.